హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సంజీవ్ బాకీ. నేను మీకు జోకులు బాకీ, మీరు నాకు నవ్వులు బాకీ. ఇవాళ ఈ వీడియోలో మీకు చెప్పే విషయం ఏంటంటే, మీరు కూడా జోక్స్ చెప్పండి ఇలా, అందరి మెప్పు పొందండి అలా. జనరల్గా నవ్వు 4 విధాల చేటు, అది నాటి మాట. నవ్వు 40 విధాల మేలు, ఇది నేటి మాట. అందుకే ప్రతి ఒక్కరం కూడా అనేక సందర్భాల్లో 10 మందితో కూర్చున్నప్పుడు కానీ, ఏదైనా చిన్న చిన్న సమావేశాలు, సభలు జరుగుతున్నప్పుడు కానీ మంచి మంచి జోక్స్ చెప్తే డెఫినెట్గా అందరూ కూడా మిమ్మల్ని లైక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రశంసలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ జోక్స్ నేను గత 25 సంవత్సరాలుగా చెబుతున్నాను. ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెబితే బాగుంటుంది అనేదే ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇలా ప్రతి వీడియో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఆ జోక్స్ తెలుసుకొని మీరు కూడా జోక్స్ చెప్పండి ఇలా, మెప్పు పొందండి అలా. మరి మనం అనేక పుస్తకాల్లో చూస్తుంటాం జోక్స్, రకరకాల జోక్స్. అయితే చదివింది చదివినట్టుగా చెప్తే అది అంతగా రంజింప చేయకపోవచ్చు. ఉదాహరణకి సార్, ఇల్లు కాలిపోతుంది సార్. అరే పిచ్చోడా, ఇల్లు కాలితే ఫోన్ చేయాల్సింది పోలీస్ స్టేషన్కి కాదు, ఫైర్ స్టేషన్కి. అరే టెంగరోడా, ఇల్లు కాలేది నీ ఇల్లే అని చెప్పామనుకోండి, అంతగా రంజింపక చేయకపోవచ్చు. అదే మీరు దాన్ని కొంచెం ఎక్స్ప్రెషన్స్ మాడ్యులేషన్ చేంజ్ చేసి చెప్తే డెఫినెట్గా అందరు లైక్ చేస్తారు. అది ఎలా అంటే, సార్ ఇల్లు కాలిపోతుంది సార్. ఒరే పిచ్చోడా, ఇల్లు కాలితే ఫోన్ చేయాల్సింది ఫైర్ స్టేషన్కి రా, పోలీస్ స్టేషన్కి కాదు, పోలీస్ స్టేషన్కి కాదు. అరే టెంగరోడా, కాలేది నా ఇల్లు కాదురా, నీ ఇల్లు, నీ ఇల్లు. ఇలా చెప్పామనుకోండి, అప్పుడు కొంతమంది నవ్వే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి కొన్ని జోక్స్ చెప్తాను. మీరు ఇలాంటి జోక్స్ ఈ వీడియోలో విని మీరు కూడా ప్రజెంట్ చేయండి, అందరితో శభాష్ అనిపించుకోండి. మరి మీరు కానీ ఈ వీడియోని లైక్ చేసేటట్టయితే, మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఆ పక్కనే ఉన్న ఆ బెల్ ఐకాన్ కానీ నొక్కారు అంటే నేను రిలీజ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. మీరు ప్రతిరోజు హ్యాపీగా ఈ వీడియోని చూస్తూ మరి ఇలాంటి జోక్స్ మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. డెఫినెట్గా మీలో ఒక కొత్త నూతన ఉత్సాహం వస్తుంది. అందుకే ఈ ప్రయత్నం. ఒకసారి ఒక హస్బెండ్ హడావిడిగా ఆఫీస్కి వెళ్తూ భార్యను పిలిచి, వసే ఇవాళ యండమూరి వీరేంద్రనాథ్ గారి ప్రోగ్రాం ఉంది, ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా బాగా చెప్తారు, నువ్వు వెళ్ళి విని సాయంత్రం ఆయన ఏం చెప్పారో నాకు చెప్పాలి అని చెప్పి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెంటనే ఈవినింగ్ సాయంత్రం వచ్చి చెప్పు ఏమైంది, ఏం చెప్పారు యండమూరి గారు అంటే, అబ్బాపాప ఏం చెప్పారు, అదే ఏం చెప్పారు, అదేనండి మనిషికి బట్టతల ఉంటే సాధించలేనిదే లేదని చెప్పారు. ఏంటంటే బట్టతల ఉంటే సాధించలేదని చెప్పారు. అప్పుడు ఒక క్షణం ఆలోచన, ఈ అమ్మ కడుపు మాడ, బట్టతలకి అదే పట్టుదల పట్టుదల పట్టుదల, ఇలా ఉంటుందన్నమాట. అలాగే ఒకసారి ఒక భోజనాలు జరుగుతున్నాయి. ఫస్ట్ బంతిలో కూర్చొని భోజనం చేశాడు. మళ్ళీ సెకండ్ బంతి వేస్తే మళ్ళీ కూర్చొని భోజనం చేశాడు. మళ్ళీ మూడో బంతిలో కూడా కూర్చొని భోజనం చేస్తుంటే ఈ నిర్వాహకుడికి వచ్చి, ఏమయ్యా ఫస్ట్ బంతిలో తిన్నావు, మళ్ళీ రెండో బంతిలో తిన్నావు, మళ్ళీ మూడో బంతిలో కూడా కూర్చొని తింటున్నావే అన్నాడు. ఏమైనా గురువు గారు, మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ, నాకు జీర్ణశక్తి ఎక్కువ అన్నట్ట. మరి అలా ఉంటాయి అన్నమాట. అలాగే ఒకసారి సుష్ఠుగా భోంచేసి ఒక మామగారు హాల్లో కూర్చున్నాడు. ఇంతలో కోడలు గారు వచ్చి, మామయ్య గారు మీకు బలిశాస్త్రం తెలుసా? నాకు తెలియకపోవటం ఏంటమ్మాయి, ఎవరి మీద పడింది, ఎక్కడ పడింది ఇట్టే చెప్పేస్తా. అదేనండి, ఇందాక మీరు భోంచేసేటప్పుడు మీరు కోరి వడ్డించుకున్న సాంబార్లో పడింది అని చెప్పింది అనమాట. మరి అలాగే ఒకసారి ఒక బామ్మగారు అంటున్నారు, ఒరే చచ్చదద్దమ్మ, పెళ్ళైన తర్వాత కూడా నీ ఎంగిలి పళ్ళు నువ్వే కడుక్కోవడానికి సిగ్గులేదట్రా? నేను సిగ్గపడటానికి నేను కడిగే ఈ ఎంగిలి పళ్ళు నాది కాదు, మా ఆవిడది అన్నట్ట. అలాగే ఒకసారి పెళ్ళైన కొత్తలో భార్యను బుల్లెట్ మీద ఎక్కించుకుని రైని వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే భార్య, అమ్మో ఏంటి ఆ స్పీడు, బాబోయ్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి బాబు, నేను కళ్ళు మూసుకుంటున్నాను. పిచ్చి మొహమా, కళ్ళు మూసుకోలే, ఇంకా నేను మూసుకొని అరగంట అయ్యింది అన్నట్ట. ఇలా ఉంటుందన్నమాట. అలాగే ఒకసారి ఒక హస్బెండ్ గొప్పగా భార్యకి చెప్తున్నాడు, సేవ్ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా, నేను సిటీ బస్సు ఎక్కకుండా ఆ బస్సు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి 10 రూపాయలు ఆదా చేశా తెలుసా.
ఆ! మీ తెలివి మండినట్టే ఉంది. అదేదో టాక్సీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తే 200 ఆదా అయ్యేది కదా! అనేవారు. అలా ఒక్కోసారి గమ్మత్తుగా జరుగుతూ ఉంటాయి. మరి ఒకసారి మామిడి తోటలో ఒక కుర్రాడు చెట్టు మీదకెక్కి మామిడి పళ్ళు కోసేస్తూ ఉన్నాడు. కోసేస్తూ ఉంటే వాచ్‌మెన్ చూసి, "ఒరేయ్! ఒరేయ్! ఒరేయ్! ఏంట్రా దొంగతనంగా కాయలన్నీ కోసేస్తున్నావు? అరే! నువ్వు నాయుడు గారి అబ్బాయివి కదూ! ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీరు ఈ దొంగతనం పని చేస్తున్నావని చెప్పి మీ నాన్నతో చెప్తా." హలో! మా నాన్నతో చెప్పాలంటే మా ఇంటి దాకా ఎళ్ళక్కర్లేదు. అగో అలా చెట్టు మీద కోసేత్తన్నాడు చూడు అన్నాడంట. యథా రాజా తథా ప్రజ. అలాగే ఒకసారి "ఒరేయ్ బామర్ది! ఏదన్నా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. రాత్రి ఛార్జింగ్ పెట్టేసి పడుకున్నావనుకో ఒక్కోసారి బ్యాటరీ పేలిపోతుందంట జాగ్రత్త." అందుకే నేనేం తెలివి తక్కువోడిని కాదు. ఆ బ్యాటరీ తీసి అప్పుడు ఛార్జింగ్ పెడతా అన్నాడంట బామ్మర్ది. అలా ఉంటాయన్నమాట. అలాగే ఒకసారి ఒక హస్బెండు ఇంటికొస్తూ ట్రైన్ ప్రయాణం చేసి వచ్చాడనమాట. అబ్బబ్బబ్బబ్బా! ఏం ట్రైన్ ప్రయాణమో గానీ నాకేమో అప్పర్ బర్త్ ఇచ్చారు. నాకేమో అలవాటు లేని దాని మీద అస్సలు నిద్ర పట్టి చావలా. అవునండి. అటువంటప్పుడు ఆ లోయర్ బర్త్‌లో ఎవరున్నారో వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని, ఆ లోయర్ బర్త్ తీసుకొని పడుకోపోయారా? పడుకుందామని అనుకున్నా. అసలు ఆ లోయర్ బర్త్‌లో ఎవరు పడుకోలేదుగా ఎవరినడగాలి? అన్నాడంట హస్బెండ్. అలా ఉంటుంది. మరి ఇలాంటి జోక్స్, మరెన్నో జోక్స్ మీకు ఇలా వీడియోల్లో రిలీజ్ చేస్తూ ఉంటాను. మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ వీడియోలు చూడండి. ఎక్కడన్నా సభలు, సమావేశాలు ఫ్రెండ్స్‌తో కూర్చున్నప్పుడు సరదాగా ఈ జోక్స్‌ని చెప్పండి. జోక్స్ చెప్పండి ఇలా, మెప్పు పొందండి అలా. ఇలా ఇట్లు మీ సంజీవ్ బాకీ. మరెన్నో వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఐకాన్ బెల్ నొక్కండి. నేను మీ 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 దగ్గరికి వచ్చేస్తా. ఓకే బాయ్. ఇట్లు సంజీవ్ బాకీ.